నమస్తే. బిఆర్ నాయుడు గారు ఒక డీప్ అంటే ఆయన వీడియోలు తిరుగుతున్నాయి. అవి డీప్ ఫేక్ వీడియో అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఓకే, అంటే ఈ మధ్య ఏది డీప్ ఫేక్, ఏది నిజము, ఏది ఒరిజినలు, ఏది ఫేక్ అని నమ్మాలి, ఇవన్నీ కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే డీప్ ఫేక్లో నిజంగానే డీప్గా చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఫేక్గా క్రియేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ డీప్ ఫేక్ వీడియోలు చాలా ఉన్నాయి. కాబట్టి నేను గవర్నమెంట్ యొక్క డిమాండ్ చేస్తున్నాను ఏంటంటే, గత 1 year 2 years నుంచి గత 2 years నుంచి ఎక్కడెక్కడైతే వీడియోలు ఫోటోల మీద అనుమానం ఉందో అవన్నీ కూడా సిబిఐకి ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఎందుకంటే ఫస్ట్ అసలు వీడియోల మీద, ఇమేజ్ల మీద బాగా చర్చ జరిగింది పాస్టర్ ప్రవీణ్ దగ్గర. ఈ ప్రవీణ్ అనే ఒక పాస్టర్ గారు చనిపోయిన తర్వాత ఆయన ముఖం కనపడకుండా ఫోటోలు చూపించడం, ఆయన ముఖం కనపడకుండా వీడియోలు చూపించడం, అది అక్కడ పోయింది చూపించడం, అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఆయేషా మీరా కేసు ఉంది. ఓకే, ఈ ఆయేషా కేసు డైరెక్ట్గా తీసుకెళ్ళి హాస్టల్లోనే ఆ అమ్మాయిని రేప్ చేశారు. డైరెక్ట్గా హాస్టల్ అంటే వార్డెన్ ఉంటాడు, సెక్యూరిటీ ఉంటారు, పక్కన ఆడపిల్లలు ఉంటారు, ఇంతమంది ఉంటే చివరికి కోర్టు ఏం తేల్చిందంటే ఈ అమ్మాయిని ఎవరో రేప్ చేసి చంపేశారు, కానీ ఎవడో మాకు తెలియదు అన్నారు. క్రైమ్ జరిగింది కానీ ఎవడో మాకు తెలియదు అన్నారు. సిగ్గుచేటు అది. ఓకే, న్యాయ వ్యవస్థకి సిగ్గుచేటు. ఆ తర్వాత ఈ అమ్మాయి ట్రైబల్ అమ్మాయి, సుగాలి ప్రీతి ట్రైబల్ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా కరెక్ట్గా డైరెక్ట్గా ఇంట్లో, డైరెక్ట్గా హాస్టల్లో, స్కూల్లో ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. పోలీసులు ఇంతవరకు పట్టుకోవాలి. మళ్ళీ ఆడపిల్లలు అంటారు, నువ్వు అర్ధరాత్రి ఎందుకు పోయావు, అర్ధరాత్రి ఒక్కదాని ఎందుకు పోయావు, ఎక్కడోకి ఎందుకు పోయావు. మళ్ళీ ఆడపిల్లలు అంటారు. వాళ్ళు ఎక్కడ పోయారు పాపం? వాళ్ళ హాస్టల్లో ఉన్న అమ్మాయి ఆయేషా మీరా, ఆ అమ్మాయి హాస్టల్లో ఉంది సుగాలి ప్రీతి. ఇళ్ళకెళ్ళి రేప్ చేసిన వాడికి. ఓకే, నేను అదే ఉన్నానంటే ఈ కేసులన్నీ కూడా సరే, నేను టక్కన డైవర్ట్ అయిపోయాను. నా ఉద్దేశం ఏంటంటే చాలా కేసులు కూడా జెన్యున్గా జరగట్లేదంట. నా ఉద్దేశం ఏంటంటే దెర్ ఆర్ మెనీ కేసెస్ విచ్ ఆర్ నాట్ జెన్యున్లీ హ్యాండిల్డ్ బై ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. కాబట్టి పాస్టర్ ప్రవీణ్ దగ్గర నుంచి ఈ వీడియోలు మొత్తం ఎక్కడెక్కడైతే డీప్ ఫేక్ అన్నారో, ఎక్కడెక్కడైతే ఫేక్ వీడియోలు అన్నారో, అవన్నీ కూడా దయచేసి ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి అసలు ఈ వీడియోలు మొత్తం కూడా పంపించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు టైర్ కింద చనిపోయి ఒక అతను చనిపోయాడు కదా, ఆ టైర్ కింద దాకా నార్మల్గా ఉంది, టక్కున జంప్ అయిందనమాట. ఒక రబ్బర్ చంపినట్టు చంపైంది. అంటే అతను టైర్ కింద వరకు పడ్డాడు బాగానే, ఆ తర్వాత టైర్ ఎక్కింది అది మొత్తం కూడా కొద్దిగా అనుమానాలు ఉన్నాయి దాని మీద, ఇన్వెస్టిగేషన్ సంబంధించి, అంటే వీడియోకి సంబంధించి. తర్వాత ఎవరో 4-5 డైరెక్ట్గా పట్టుబడ్డారు. ఇది అతను ఎవరో రీసెంట్గా ఒక ఎమ్మెల్యే, ఒక అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి ఒక ఎమ్మెల్యే అతను ఏమన్నాడు, నా వాయిస్ మా మిమిక్రీ చేశారని చెప్తున్నాడు అతను. ఆమె డైరెక్ట్గా వచ్చి చెప్తే నన్ను ఇది చేసి ఈ టైంలో కారు ఎక్కించుకొని పోయాడు, అది ఇది అని అమ్మాయి చెప్తాయి. అతను సింపుల్గా వచ్చి నాది డీప్ ఫేక్ అన్నాడు అతను. అది గతంలో ఎవరో ఇట్లా కొంతమంది ఆ వీడియో కాల్స్ అవన్నీ చేసుకుని డీప్ ఫేక్ అంటే కొన్ని ఆడియోలు బయటపడ్డాయి, డైరెక్ట్గా పెద్ద బిగ్ షాట్ ఆడియోలు బయటపడ్డాయి, డీప్ ఫేక్ అన్నారు. ఓకే, నేనేమన్నానంటే ఎవరి దగ్గరికి వచ్చినా సరే టక్కన వాళ్ళు ఒక మాట అనేస్తున్నారు, డీప్ ఫేక్ అని వేస్తున్నారు. దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత మనకు తెలీదు. కాబట్టి ఈ వీడియోలన్నింటినీ మీరు సిబిఐ ఎంక్వైరీకి పంపించి నిజంగా ఏది డీప్ ఫేక్, ఏది ఫేక్, అసలు వీళ్ళే ఫేకా, లేకపోతే వీడియోలు ఫేకా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఫేకా, లేకపోతే అసలు ఏది ఫేక్ అనేది ఎవరు ఫేక్, అది ప్రపంచం మొత్తం ఫేక్.
ఏం అసలు అర్థం కావట్లేదు, ఏది నిజం ఏది అబద్ధం ఎవరికి తెలియట్లేదు. అందుకని గత 2 సంవత్సరాలుగా వచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా మీరు ఇన్వెస్టిగేషన్కి పంపించండి, మళ్ళీ సిబిఐ ఎంక్వైరీకి వేయండి. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఆయన అంటున్నారు అది డీప్ ఫేక్ వీడియోస్ అంటున్నారు. ఓకే, ఒక సెలబ్రిటీని నిజంగా డీప్ ఫేక్ చేయగలిగితే మరి అది పెద్ద క్రైమ్ అది. ఇప్పుడు ఆయన ఏమన్నా బిఆర్ నాయుడు గారు ఏమన్నారు, డీప్ ఫేక్ అన్నారు. ఆయన టీటీడీ చైర్మన్, ఒక టీవీ ఛానల్కి అధినేత, బిఆర్ నాయుడు గారు అంత పెద్ద ఆయన డీప్ ఫేక్ చేస్తే అది క్రైమ్ కదా. మరి అలాంటప్పుడు నువ్వేం సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి కదా. సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, ఇవన్నీ కూడా ఎంక్వైరీకి ఇచ్చి నిజంగా ఏమి డీప్ ఫేకా ఒరిజినలా, మళ్ళీ ఇంకా సిబిఐ కూడా మళ్ళీ ఫేక్ లేకుండా మామూలుగా ఇన్వెస్టిగేట్ చేయాలి. మళ్ళీ అది సిబిఐ కూడా ఫేక్ లాగా ఇన్వెస్టిగేట్ చేసింది అనుకో, ఇంక మనమే కదే చెప్తున్నా. ఈ ప్రపంచం అంతా ఫేక్ వైపుకి వెళ్తున్నప్పుడు ఎవరేం తెలియదు. ఓకే, పేదలకి ముఖ్యంగా పెద్దవాళ్ళు తప్పించుకుంటారు క్రైమ్ నుంచి. బెస్ట్ నేను 100 సార్లు అని చెప్తాను, ఆయేషా మేరా కేసు భయంకర అన్యాయం, అది భయంకరమైన అన్యాయం. సుగాలి ప్రీతి కేసు భయంకరమైన అన్యాయం. అది పెద్దోళ్ళు ఈజీగా తప్పించేసుకుంటారు. కాబట్టి జెన్యూన్గా ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా వీటిలో ఏది ఫేక్ ఏది నిజం. డీప్ ఫేక్ ఏంటి అసలు? డీప్ ఫేక్ అంటే మరి అది పెద్ద క్రైమ్. అది ఆ క్రైమ్ నుంచి ఎవరు ఫోటో అయినా సరే ఇప్పుడు అలా చేయగలిగినప్పుడు ఇంకేముందని, ఇప్పుడు ఎవరైనా మర్డర్ చేసి ఇప్పుడు ఆయన ఏమంటారు, బిఆర్ నాయుడు గారు నాలాగే ఎవరినో సృష్టించారు వీడియోల ద్వారా అన్నారు. ఎవరినైనా అట్లా మర్డర్ చేసి ఆయనలాగా ఇలా సృష్టించారు అనుకోండి, అది ప్రమాదం కదా. అది ఎవరో ఒక వ్యక్తి నాలాగే ఒక బొమ్మ క్రియేట్ చేసి బిఆర్ నాయుడు గారు లాగా ఒక వ్యక్తిని చంపుతున్నట్టు చూపించి, అది మరి ప్రమాదం కదా అది. ఓకే, కనుక డీప్ ఫేక్ చాలా ప్రమాదం. కాబట్టి ఈ డీప్ ఫేక్ ఈ వ్యవహారాన్ని ఫేక్గా ఇన్వెస్టిగేట్ చేయనటువంటి నిజమైనటువంటి సిబిఐ ఎంక్వైరీ చేసి నిజమైన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఇచ్చి గత 2 సంవత్సరాలుగా జరిగిన వీడియోల మీద, ఆడియోల మీద, చర్చ మీద ఎక్కడెక్కడైతే వీడియోల యొక్క ప్రస్తావన వచ్చినా అవన్నీ కూడా మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయండి అని మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, అది చాలా ప్రమాదకరం. ఈ ప్రమాదకరమైనటువంటి అంచుల్లోకి మనం వెళ్ళకముందే ఈ డీప్ ఫేక్ ప్రమాదకరం. అది ఇప్పుడు ఇరాన్ మీద బాంబు వేశారు, అంతకైనా ప్రమాదకరం అది ఈ డీప్ ఫేక్ అనేది. ఆ డీప్ ఫేక్ నుంచి మీరు కాపాడండి. లేదంటే డీప్ ఫేక్ వాడుకొని మనమే ఫేక్ లాగా ఉన్నామంటే మనం ఏం చేయలేము. అది. థ్యాంక్ యూ, నమస్కారం.